ఫుల్ వాటర్ తాగిన తర్వాత యోగా చేస్తే అది క్రాంప్స్‌కి, స్లగిష్‌నెస్‌కి దారి తీసే అవకాశాలుంది. అది మన హెల్త్‌ని తక్కువ చేసే అవకాశాలుంది. మీరు ఉదయం లేవగానే ఒక గ్లాసు లూక్ వార్మ్ వాటర్ అంటే గోరువెచ్చని నీళ్లు తాగి అంటే నిమ్మకాయ చుక్కలు, నిమ్మ నీరు యాడ్ చేసుకుంటే ఆల్కలిన్ బ్యాలెన్స్ అవుతుంది. మీరు లూక్ వార్మ్ వాటర్‌ని సిప్ చేస్తూ తాగాలి. తాగిన తర్వాత మీరు న్యాచురల్ కాల్స్ అటెండ్ అయిన తర్వాత మీరు శుభ్రంగా యోగా కావాలంటే యోగా కంప్లీట్ అయిన తర్వాత హాఫ్ లీటర్ వరకు మీరు వాటర్ తాగొచ్చు. అప్పుడు ఇంకొకసారి కంప్లీట్ ఆహ్, నేచర్ కాల్స్‌కి వెళ్ళే అవకాశం ఉంటుంది. అప్పుడు కంప్లీట్‌గా క్లీన్ అయిపోతుంది. ఈ విషయం గుర్తుంచుకోండి. 2019 సంవత్సరంలో ఒక జపాన్‌లోని టోక్యో యూనివర్సిటీ ఈ రీసెర్చ్ చేసింది. ఈ హైడ్రేషన్ మార్నింగ్ లేవగానే ఈ వాటర్ తీసుకోవడం వల్ల లివర్ డిటాక్సిఫికేషన్ జరుగుతుంది. డైజెషన్ సిస్టమ్ చాలా స్ట్రాంగ్‌గా పనిచేస్తుంది. బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్నీ బయటకెళ్ళి 25% బెటర్ మెటబాలిక్ రేట్ అనేది పెరుగుతుంది హ్యూమన్‌కి. సో, మీకు అర్థమైంది కదా! యోగా చేయకముందు వాటర్ తాగుతారా? లేదంటే యోగా చేసిన తర్వాత వాటర్ తాగుతారా? మీరే తెలుసుకోండి. మీ యొక్క అనుభవాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. థాంక్ యూ.